హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తిని వ్లాగ్స్. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మామిడికాయ పప్పు అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఈ విధంగా చేసుకుంటాను. ఒకసారి పప్పుని నీట్గా కడుక్కొని అది కుక్కర్లో వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకున్నాను. చాలా కమ్మగా ఉంటుంది ఈ పప్పు. మామిడికాయకి తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. నేను అంటి మామిడికాయ తీసుకున్నాను. అది కొద్దిగా పుల్లగా ఉంటుంది. కొద్దిగా పసుపు, రుచికి తగినంత, కొద్దిగా కారము, తర్వాత ధనియాల పొడి వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి కానీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవకాయ ఉంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. ఒక 3-4 విజిల్స్ ఇవ్వాలి. ఈ విజిల్స్ వచ్చే లోపల ఒక చిన్న సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తెల్లగడ్డలు ఒక 4-5 పాయలు బాగా కచాపచా దంచి పెట్టుకోవాలి. అంతలోపల పప్పు ఉడికిపోయింది. ఈ విధంగా పప్పుని ఒక గెంటి తీసుకొని చిన్నగా మ్యాష్ చేసుకోవాలి. ఈ పప్పుని ఎక్కువ మ్యాష్ చేయకూడదు. కొద్దిగా కచాపచాగా ఉంటే కూడా చాలా బాగుంటుంది పప్పు. మరీ మెత్తగా సాంబార్ లాగా అవ్వకుండా నేను ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాను. అంత నున్నగా మ్యాష్ చేసుకోలేదు పప్పుని. మామిడికాయ అంతా కూడా కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కచాపచాగా దంచుకున్న తెల్లగడ్డలు, నేను తోలు తీయలేదు, అట్లనే కచాపచాగా దంచాను. తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఒక 2-3 వెండి మిరపకాయలు వేసుకోవాలి. వెండి మిరపకాయలు కూడా ఈ పప్పుకు చాలా బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా ఇంగువ, ఒక చిటికెడు ఇంగువ, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిపి మనము మ్యాష్ చేసుకున్న ఈ పప్పు మామిడికాయ పప్పుని మొత్తము ఈ తాలింపులోకి వేసుకోవాలి. ఒకసారి మొత్తం నీట్గా కలిపి మీకు వాటరు కావాల్సి వస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని, ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడికేంత వరకు ఉంచి కొద్దిగా కొత్తిమీర చల్లి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది ఈ పప్పు. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఈ విధంగా వేడివేడి అన్నంలోకి పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి, ఆవకాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినేదానికి ఇంకా ఏమీ అవసరం లేదు, అంత బాగుంటుంది. మా ఛానల్ని కానీ మీకు ఇష్టమైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఫైనల్గా నా లంచ్ ఇలా తయారు చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.